హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే కిష్మిష్ అండి. మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. జస్ట్ మనకు 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్, నేనైతే 1/2 కేజీ ద్రాక్ష పళ్ళు తీసుకున్నానండి. మనం ద్రాక్ష ఎప్పుడైనా బాగా ఒక 3-4 టైమ్స్ అన్నా చాలా నీట్గా కడగాలన్నమాట. ఎందుకంటే మనకు మందు కొట్టిందంటే దానిపైన ఉంటుంది కదా పొలాలలో. సో ఒక 3 టైమ్స్ అలా 3-4 టైమ్స్ బాగా కడగండి. మనం తినే ముందైనా చాలా నీట్గా కడుక్కొని తినాలండి ద్రాక్ష పళ్ళు అనేటివి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1/2 కేజీ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ పెట్టానండి బాయిల్ అవ్వడానికి. మనకి కొద్దిగా అంతా అంటే కొంచెం వాటర్ వేసాను 2 గ్లాసులలో. అది మనకి మరగాలన్నమాట. వాటర్ మరిగిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వాటర్ అయితే ఇక్కడ మనకి మరగడానికి వచ్చింది. సో మన ద్రాక్ష పళ్ళను వాటర్లో వేసేయండి, వేడి నీళ్ళలో. ఇది మనకి ఏంటంటే జస్ట్ 2 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఆ వాటర్లో. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉందండి. 2 మినిట్స్, మనకి 2 మినిట్స్కి ఏమవుతుందంటే ఇప్పుడు గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, అది వచ్చేసి మనకి వైట్ అయిపోతాయి అన్నమాట ద్రాక్ష పళ్ళన్నీ. సో ఇక్కడ నేను అందుకనే పెట్టాను అనమాట. అలాగే చూసారా, వైట్కి వచ్చేస్తున్నాయి అవి. జస్ట్ 2 మినిట్స్ అయితే మనకు సరిపోతుందండి. ఎక్కువ కూడా ఉడికించాల్సిన అవసరం ఉండదు మనకి. సో తర్వాత ఇలాంటి స్ట్రైనర్ ఏదన్నా ఉంటే దాంట్లో వడగట్టాలన్నమాట. నేను అందుకే అది చూపించడానికనే అక్కడ పెట్టాను. సో చూసారు, మొత్తం అయితే మన ద్రాక్ష పళ్ళు అనేవి కలర్ మారిపోయి వైట్లోకి వచ్చేస్తున్నాయి. సో వీటిని మనమైతే ముందు స్ట్రెయిన్ చేసేసుకుందామండి. 2 మినిట్స్ అయిపోయింది కదా. సో వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత కింద ఇలాగ ఏదైనా పెట్టండి. నేనైతే మూత పెట్టాను. తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసి మనమైతే ఏవైతే ఉడికించుకున్నామో ద్రాక్ష పళ్ళు దానిపైన కాటన్ క్లాత్ పైన వేసి వాటర్ అంతా తుడిచేయండి. వాటర్ తుడవడానికి మనం ఇప్పుడు అక్కడ వేసిందనమాట. సో మీరు వాటర్ తుడిచేసి ఇలాగే కూడా ఎండలో పెట్టుకోవచ్చు. కొంచెం మెల్లగా ప్రెస్ చేస్తూ వాటర్ని కొంచెం తుడిచేసామంటే, ఎందుకంటే ఎండలో పెట్టినప్పుడు దుమ్ము పడకుండా ఉంటుందన్నమాట, మనకి పట్టుకోకుండా వాటికి. సో చూసారా ఫ్రెండ్స్, ఇది కనీసం 2 రోజులు మనకి ఎండలో పెట్టండి. చూసారా ఫ్రెండ్స్, అవే ఎండలో 2 డేస్ పెట్టాను నేను. ఒకరోజు ఎండ సరిపోలేదు దానికి. సో ఈజీగా మనం ఎండు ద్రాక్షలని కిష్మిష్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఉడకడానికి జస్ట్ 2 మినిట్స్ టైం పడుతుంది మనకి, అంతే అది. సో ఎండడానికి ఎండ ఎక్కువ ఉంటే మాత్రం మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకైనా ఎండుతుందన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఎండ తక్కువ ఉంది కాబట్టి నేను 2 డేస్ పెట్టాను. సో మనం బయట పెట్టి కొంత ఎంత రేట్ ఉంటుందండి. ఎందుకు ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.